అమెరికా వీసాను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్న వారికి ఇదొక చేదు వార్త అని చెప్పొచ్చు. వీసా పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనలను అగ్రరాజ్యం మరింత కఠినతరం చేసినట్లు తెలుస్తుంది. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలకు మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. తాజా నిబంధనలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ ఇప్పటికే వీసా దరఖాస్తు కేంద్రాల్లో కొత్త నిబంధనలను అమల్లోకి చేస్తున్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. తాజా నిబంధనలతో H1B సహా B1, B2 వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు దరఖాస్తులపై తీవ్ర ప్రభావం పడనుంది. వీసా పునరుద్ధరణకు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయి. వాస్తవానికి కోవిడ్ ముందు వరకు ఇంటర్వ్యూ లేకుండా వీసా పునరుద్ధరణ కోసం ఈ 12 నెలల నిబంధనే అమల్లో ఉండేది. ఆ తరువాతే వీసా మంజూరు పునరుద్ధరణకు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని 2022లో ఈ డ్రాప్ బాక్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తాజా మార్పులతో భారతీయ దరఖాస్తుదారులకు వీసా పునరుద్ధరణ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో B1, B2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం 440 రోజులకు పైగా నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు మరింత ఎక్కువ మంది ఇంటర్వ్యూలకు వస్తే ఈ వీసా జారీ ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.